ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 6. సకల దేవతా స్వరూపం. భగవంతునికి ఎట్టి రూపము గుణము లేక లేవు గనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సును గోచరించడు. మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించటం ఎలా సాధ్యం? అందువలన మనపై కరుణతో ఆయననే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తుంటాడు. చూపడానికి సద్గురువులు కూడా సామాన్య మానవుల్లాగే ఉన్నా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారము. హేమాద్బంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయే మనసుకు వస్తారు. వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. కానీ ఇది మనం తెలియక వేర్వేరు దేవతలను ఆరాధించడమే చాలునని అందరూ అనుకుంటారు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవ అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒకడే అయిన పరమాత్మకు వేరువేరు నామాలు కల్పించుకొని వేరువేరు దేవతలను ఆరాధిస్తారు. 7వ అధ్యాయం 20వ శ్లోకం అని చెప్పారు. కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదము లేదని కూడా చెప్పారు. దేవతలందరూ భగవంతునికి ఆధీనులైనట్లు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపైన సద్గురువుని కూడా ఆధీనులే. అంతేకాదు శ్రీ గురుచరిత్రలోని దీపకుని వంటి సద్గురు భక్తునికి కూడా దేవతలందరూ ఆధీనులే. కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపము. ఈ విషయం సాయి భక్తులెందరికో అనుభవమైనది. పండరీ విఠల్. గౌలీభువ అనే 75 సాధువు తనకున్న కొద్ది సామాను తన గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరం కాలినడకన పండరీపురం వెళుతుండేవాడు. అతడు 8 మాసాలు విఠలుని సన్నిధిలోనూ 4 మాసాలు గంగా తీరంలో గడిపేవాడు. ప్రతిసారి షిరిడీ దర్శించేవారు. అతడు బాబాను తదేకంగా చూచి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈయన సాక్షాత్తు విఠలుడే, దీనజన రక్షకుడు, ఆపద్బాంధవుడు అనేవారు. పురంధరే తన తల్లిని తీసుకొని 1913లో షిరిడీ వెళ్ళాడు. ఆమె విఠలుని భక్తురాలు కనుక త్వరగా పండరి వెళ్ళాలని అతన్ని ఒత్తిడి చేయసాగింది. అప్పటి నుండి సాయి ఆమెతో నీవు పండరి ఎప్పుడు వెళ్తావు అని పదే అడగసాగారు. ఒకరోజు ఆమెను పండరి తీసుకువెళ్ళటానికి బాబా అనుమతి కోరతలిచాడు పురంధరే. నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడిగా సాయి దర్శనమిచ్చారు. అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసం ఏర్పడి షిరిడియే తనకు పండరి అని బాబాకు సమాధానం ఇవ్వసాగింది. శ్రీరాముడు. ఒక మమల్తాధారుడు ఒక డాక్టర్ను తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు. ఆ డాక్టర్ శ్రీరాముని తప్ప మరెవరికి మొక్కేవాడు కాదు. ఫకీరైన సాయిని మొక్కటం తన వల్ల కాదు అనేవాడు. ఆయనకు మొక్కాలన్న నిర్బంధమేమీ లేదని చెప్పకనే అతడు కూడా షిరిడి వెళ్ళాడు. కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వాలి తన్మయత్వంతో ఆనంద బాష్పాలు కార్చాడు. అతడు లేవగానే పిచ్చివాడా, రాముడు ఎక్కడా లేడు, చూడగలిగితే అంతటా ఉన్నారు, లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి. తన గురించి ఆయనకంత తెలుసని అతడికి అర్థమైంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, నాకు శ్రీరామునిగా కనిపించారు. నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఈ ఇద్దరు వేరు కాదు. తిరిగి ఇల్లు చేరాక 2 వారాలు అతనికి ఆ పారవస్యం అలానే ఉన్నది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయిని ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరము ముందొక అధ్యాయంలో చూచాం. దత్తాత్రేయుడు. 1911వ సంవత్సరంలో దత్త జయంతి నాడు సాయంత్రం 5 గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకున్నాను అని కేకలేసి భక్తులందరికీ మసీదు నుండి తరిమివేశారు. కొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి పిలిచారు. అలనాడు శ్రీదత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తాదాత్మ్యం చెందారని భక్తులు అనుకున్నారు. అప్పుడు బల్వంత్ కోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు. అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన 2 భక్తులతో ఒకరి నుండి 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా. కానీ 2వ భక్తుడు ఇచ్చిన దక్షిణ తీసుకోలేదు. అందుకు కారణం అడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు, శ్యామ, నీకేమీ తెలియదు. నేనెవరి నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావాల్సిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది. ఇల్లు కుటుంబము లేనివాడు నాకు పైకమెందుకు? తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు. త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది.
అతడి మొదటి నెల జీతం 15 రూపాయలు. ఇప్పుడు అతడిని జీతం 700 రూపాయలు. కష్టం గడవడంతో అతడు మొక్కును మరిచాడు. రుణము, శత్రుత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నిటికీ తప్పదు. అందుకే అతడి నుండి 15 రూపాయలు అడిగి తీసుకున్నానని అన్నారు. తాను మొక్కిన దత్తస్వామియే సాయి. అలానే బాబాసాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాటలు త్రోసివేయలేక 1900 సంవత్సరంలో సాయిని దర్శించేవాడు. కానీ లోపల ఆయన ముస్లిం అన్న శంక ఉన్నది. కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చాడు. అంతటితో అతడు తన జీవితం అంతా సాయి సేవకే అంకితం చేశాడు. మారుతి ఎప్పుడు సాయికి సేవ చేస్తుంటే నిమోన్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళుతూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకు వినియోగించాడు. అప్పుడొక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడిలా చెప్పాడు. సాయి స్థానంలో ఆయన రూపం లేదు, మారుతియే ఉన్నారు. అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు. మసీదు మెట్లపై కూర్చొని ఉన్న శ్యామతో అరుగో మారుతి దర్శించుకో అని చెప్పాను. అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మారు.